నమస్కారం, మీ గుండు హనుమంతరావు. ఇవాళ స్కూల్ పిల్లలు ఎంత స్మార్ట్గా ఉన్నారంటే, ఒక స్కూల్లో ఇన్స్పెక్షన్ జరగబోతోంది, డిఓ వస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి కరెక్ట్ సమాధానాలు చెప్పాలి మీరు అని ఆ స్కూల్ టీచర్ అన్నాడు. వెంటనే పిల్లలందరూ కూడా మేం చెప్తాం సార్ అని పెల్మెల్ ఒకటే గొడవ. సైలెన్స్! రే నువ్వులే. సార్, నిన్నో ప్రశ్న అడుగుతాను, చెప్పు. పానిపట్టు యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పగలవా? చెప్తాను సార్. చెప్పు. పానిపట్టు యుద్ధం మా వీధిలో జరుగుతుంది సార్. పానిపట్టు యుద్ధం మీ వీధిలో జరుగుతుందా? అదెట్లా? పాని అంటే ఏంటి సార్? నీరు. పట్టు అంటే ఏంటి సార్? పట్టుకోవడం. యుద్ధం అంటే ఏంటి సార్? కొట్టుకోవడం. మరి వీధుల్లో నీళ్లు పట్టుకునేటప్పుడు కుళాయిల దగ్గర కొట్టుకుంటాం కదా సార్. అదండి. ప్రతి ఒక్కరిలో హ్యూమర్ ఉంది. హ్యాపీగా ఉండండి. నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఇవాళ భార్యాభర్త రిలేషన్ ఎలా ఉందంటే, ఓ భార్య భర్త దగ్గరికి చాలా ఆత్రంగా, చాలా ఆదుర్దాగా, చాలా తొందరగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ఏమండి అని. ఏంటే ఎప్పుడు లేనిది మీ మొహంలో ఇంత వెలుగు, ఇంత ఆనందం, ఇంత సంతోషం నేను ఎప్పుడు చూడలేదు. మన పెళ్ళై 25 ఏళ్ళైనా ఇలా నవ్వుకుంటూ చూడడం నేను ఎప్పుడు చూడలేదు. ఏంటి కారణం ఏంటి? చెప్పు అన్నాడు. ఏమండి, మన కాలనీలో వినాయక చవితి సందర్భంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ పెట్టారండి. పెడితే ఆ కాంపిటీషన్లో మన కాలనీలో అందరూ, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు బ్రహ్మాండంగా గెటప్పులు వేసుకొని అందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొంటే ఇంకేంటి, నేను బ్రహ్మాండంగా మేకప్ వేసుకొని భద్రకాళి వేషం వేస్తే నాకు 3rd ప్రైజ్ ఇచ్చారు తెలుసా అంది. వెంటనే భర్త, నువ్వు తప్పు చేశావే. నేను తప్పు చేశానా? ఏం తప్పు చేశాను చెప్పండి? నువ్వు మేకప్ వేసుకోకుండా వెళ్ళుంటే 1st ప్రైజే వచ్చేది కదే. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు ఊహించుకునే ఉంటారు. నవ్వండి, నవ్వుల్ని పంచండి. నమస్కారం, మీ గుండు హనుమంతరావు. ఆ కాలానికి ఈ కాలానికి తేడా తెలియాలంటే ఈ తండ్రి కొడుకులు చూస్తే అర్థమైపోతుంది. తండ్రి దగ్గరికి కొడుకు వచ్చి అంటున్నాడు, మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అని. మాది అరేంజ్డ్ మ్యారేజరా. మీ అమ్మ మెడలో తాళి కట్టు అని మా నాన్న అంటే మొహం కూడా చూడకుండా తాళి కట్టేశాను. మాది అరేంజ్డ్ మ్యారేజే. నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నానన్న. లవ్ మ్యారేజా? సరే, కాలం మారిపోయింది కదా, చేసుకున్నావు. నీకు నేను పెళ్లి జరపాలంటే నువ్వు ఏబీసీ సూత్రాలు పాటించాలి. ఏబీసీ సూత్రాలా? ఏ అంటే ఏంటి నాన్న? ఏ అంటే ఏజ్. ఆ అమ్మాయి నీకంటే వయసు చిన్నదై ఉండాలి. ఆ అమ్మాయి నాకంటే వయసు చిన్నదేనన్నా. వెరీ గుడ్. మరి బి అంటే బ్యూటీ. నువ్వు అందంగా లేవు కదా, ఆ అమ్మాయి అందగత్తె వస్తే నా కోడలు చాలా అందగత్తెని నేను చెప్పుకుంటాను. ఆ అమ్మాయి చాలా అందగత్తె నాన్న. వెరీ నైస్. మరి సి అంటే క్యాస్ట్. మన క్యాస్ట్ అమ్మాయినే చేసుకో. ఇంటర్ క్యాస్ట్లు, ఇన్నర్ క్యాస్ట్లు నేను ఒప్పుకోను. నాన్న, నువ్వన్న ఏబీసీ సూత్రాలతో పాటు నేను డిఎఫ్ సూత్రాలు కూడా పాటిస్తున్నానన్న. డిఎఫ్ సూత్రాల? డి అంటే ఏంట్రా? డి అంటే డౌరీ. 50 లక్షల కట్నం ఇస్తుంది. 50 లక్షల కట్నమరా? బాగుందిరా. మరి ఈ అంటే ఎడ్యుకేషన్ ఉంది. అమ్మాయి చాలా బాగా చదువుకుంది. 50,000 జీతం హైటెక్ సిటీలో సంపాదించుకుంటోంది. 50,000 జీతం నెలక. అయితే చేసుకో. ఒరే, ఎఫ్ అంటే ఏంట్రా? ఎఫ్ అంటే ఆ అమ్మాయికి వేరే ఫ్యామిలీ ఉంది, 4 పిల్లలు కూడా ఉన్నారు నాన్న. అదండి, యంగర్ జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఎంత ఫాస్ట్గా ఉన్నా పర్వాలేదు, నవ్వుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఇవాళ భార్యాభర్తల మధ్య ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. ఓ భార్య దగ్గరికి ఓ భర్త వచ్చి అడిగాడు, పెళ్ళైన కొత్తలో నన్ను పట్టుకుని మహేష్ బాబు, రిత్విక్ రోషన్ అని పిలిచేదానివి, ఈ మధ్య అలా పిలవట్లేదు ఏంటమ్మా? ఆ భార్య అంది, నేను ఈ మధ్య అబద్ధాలు ఆడడం మానేశానమ్మా. వెంటనే భర్త మొహం అలా అయిపోయింది. సరే, భార్య అంది, మీ దృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలి? నా దృష్టిలో భార్య అంటే కొత్త సంవత్సరం డైరీలా ఉండాలి అన్నాడు. కొత్త సంవత్సరం డైరీలేనా? ఎందుకంటే ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చుగా అని కిండల్ చేశాడు. వెంటనే భార్య షాక్ అయింది. భర్త అన్నాడు, మరి నీ దృష్టిలో భర్త అంటే ఎలా ఉండాలి? నా దృష్టిలో భర్త అంటేనా డైలీ పేపర్లా ఉండాలి. డైలీ పేపర్లా ఉండాలా? అదేంటి? ఎందుకంటే ప్రతిరోజు మార్చుకోవచ్చుగా. అదండి, ఎక్స్పెక్ట్ చేయకండి.
రెస్పెక్ట్ ఇవ్వండి, నవ్వండి, నవ్వించండి. నమస్కారం, మీ గుండు హనుమంతరావు. ఈ ప్రపంచంలో విచిత్రమైన మనుషులు చాలామంది ఉంటారు. ఈ ఇద్దరిని చూస్తే మీకు అర్థమైపోతుంది. అదొక ఫంక్షన్, ఆ ఫంక్షన్లో వాళ్ళిద్దరూ చాలా హడావుడి చేసేస్తున్నారు. మంచినీళ్ళు ఎందయ్యా, టిఫిన్లు తిన్నారా, కూర్చోండి, నానా హడావుడి హంగామా చేస్తున్నారు. అనుకోకుండా ఇద్దరు గుద్దుకున్నారు, కింద పడ్డారు, లేచారు. ఏమయ్య కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు నువ్వు అన్నాడు. నువ్వెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అన్నాడు. అరే గొడవ పడటానికి వచ్చావా, నువ్వు గొడవ పడటానికి వచ్చావా అని అంటూ, నిన్ను ఎక్కడ చూశానయ్యా, ఇంత మునుపు చూసా భూపతి గారి ఇంట్లో బర్త్డే ఫంక్షన్లో. భూపతి గారు నీకు ఎట్లా పరిచయం? భూపతి గారు నాన్నగారు మా నాన్నగారు ఫ్రెండ్స్ అయ్యా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి మేము వెళ్తాం, మా ఇంట్లో ఫంక్షన్స్కి వాళ్ళు వస్తుంటారు అన్నాడు. నువ్వేంటో నాకు డౌట్గా ఉంది, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అసలు నువ్వేమిటో మొత్తం తేలిపోతుందని చెప్పి సెల్ తీసి ఫోన్ చేయబోయాడు. అంతలోకి ఆ రెండో అతను చేతులు పట్టుకొని, అయ్యా నాకు ఎవరితో రిలేషన్షిప్ లేదు, నాకు ఎవ్వరూ తెలియరు, ఎక్కడ ఫంక్షన్స్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయి ఫుడ్ కొట్టేస్తుంటా, నా కడుపు కొట్టకండి ప్లీజ్ అన్నాడు. వెంటనే రెండో ఆయన బాబు అన్నాడు ఏడుస్తూ. అతను అన్నాడు, ఏంటండి నా కథ మిమ్మల్ని అంత కదిలించిందా అన్నాడు. కాదు బాబు కాదు, ఇన్నాళ్ళకి నాకు ఒక తోడు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది బ్రదర్ అన్నాడు. అన్నయ్య తమ్ముడు అంటూ ఇద్దరు కలిసిపోయారు. ఇక ఫంక్షన్స్ అన్నిటికీ అలా వెళ్ళిపోతున్నారు. అదే అర్థమైంది కదా ఈ ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారని. నవ్వటం మర్చిపోకండి.